నమస్తే. కన్నప్ప మంచు విష్ణు ద్వారా రాబోతున్న ఒక పాన్ ఇండియా మూవీ అనుకోవచ్చు. అయితే దీంట్లో ఏ తారలు నటించబోతున్నారు, ఈ సినిమా గురించి అప్డేట్ ఏందో మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి కనుక్కున్నాం. సార్ నమస్తే. నమస్తే అండి. మొత్తానికి కన్నప్ప పట్టాలు ఎక్కేసింది, కానీ ఎప్పుడు రిలీజ్ అవుతుందనే దాని మీద పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే పడుతుంది. అదిగాక ఇంతకుముందు కూడా చాలా రకాలైనటువంటి ఒక ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉంటున్నారు. ఇది పెద్ద పాన్ ఇండియా మూవీ కింద తెరకెక్కబోతుందని చెప్పేసి అంటున్నారు. కానీ రాను రాను ఆర్టిస్టులు కూడా మారుతూ వస్తున్నారు. ఒకనొక టైంలో ప్రభాస్ శివుడిగా కనిపించబోతున్నారు. ఎందుకంటే కృష్ణరాజు భక్త కన్నప్ప తీశారు కాబట్టి ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుద్దనేమో తెలియదు, కానీ ప్రభాస్ శివుడిగా అని చెప్పేసి అన్నారు. సో ఇప్పుడు శివుడు కూడా మారాడని చెప్పేసి అంటున్నారు. ఎందుకని అంటే శివుడు మార్పు అనేది జరిగిందో లేదో తెలియదు, కానీ అంటే ప్రభాస్ అసలు శివుడు వేస్తాడని చెప్పి వాళ్ళు ఎక్కడ ప్రకటించాల. అదన్నీ ఊహాగానాలే ఇప్పుడు వచ్చినాయి. అసలు ప్రభాస్ నటిస్తున్నాడా లేదా అని కూడా చాలామంది డౌట్లు ఉన్నాయి. నటించడం అయితే కన్ఫర్మ్ పక్కా అని తెలిసింది. అయితే ఇంకా ప్రభాస్ సంబంధించిన షూటింగ్ పార్ట్ కూడా చేసినట్టు లేరు, కొంతమంది చేశారంటున్నారు, కానీ అది కూడా క్లారిటీ లేదు. కల్కి సినిమా తర్వాతే ఇది ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటాడని ఒక సమాచారం. ఒకటి అంటే ప్రభాస్ పాత్ర కూడా నాకు తెలిసి ఏదో కొద్ది పాత్రే, గెస్ట్ అపీరెన్స్ లాగానే ఉంటుంది అనేది ఒక సమాచారం. దీంట్లో చాలా పాన్ ఇండియా సినిమా అంటున్నారు, కానీ ఆర్టిస్టుల లిస్ట్ మాత్రం చాలా పెద్ద శాంతాడంత ఉంది. ఇప్పుడు మోహన్ బాబు మంచు వాళ్ళ ఫ్యామిలీలో కంపల్సరీగా మోహన్ బాబు ఉంటాడు, మంచు విష్ణు. మోహన్ బాబు గారిని పక్కన పెడితే శివరాజ్ కుమార్ ఉన్నాడు, కన్నడ నటుడు. మోహన్ లాల్ మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ గారు ఉన్నారు. మరి తమిళ నుంచి శరత్ కుమార్ గారు ఉన్నారు. మరి ప్రభాస్ అంటున్నారు. లేటెస్ట్గా ఈరోజు అక్షయ్ కుమార్ గారు షూటింగ్లో చేరారు. అక్షయ్ కుమార్ గారు పాత్ర శివుడి పాత్ర అనేది టాకు. ఓకే, అయితే ప్రభాస్ శివుడు క్యారెక్టర్ వేస్తున్నారు అని చెప్పేసి అన్నది ఊహాగానాలు. అయితే ఒకవేళ నిజంగా అక్షయ్ కుమార్ ఒకవేళ శివుడి క్యారెక్టర్ వేస్తే ప్రభాస్కి ఏ క్యారెక్టర్ ఉండొచ్చు అంటారు? శివుడికి బంటు ఉంటాడు కదా, శివుడి ముందుండే పాత్ర ఏంటి? నందీశ్వరుడి పాత్రనే ప్రభాస్ పోషించబోతున్నాడు అనే సమాచారం. అది శివుడి పాత్రకు ప్రభాస్ అంగీకరించలేదని సమాచారం. అడిగారట, అడిగితే యాక్సెప్ట్ చేయలేదని నంది పాత్రకి నేను చేస్తానని చెప్పి అన్నారని సమాచారం. కానీ ఇక్కడ ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే మనకు కొంత వ్యత్యాసం అయితే వస్తుంది. ఎందుకంటే ప్రభాస్ని మనం ఒక రేంజ్లో చూస్తుంటాం కాబట్టి ప్రభాస్ నంది పాత్ర వేయడం వల్ల కొంత ప్రభాస్ ఫ్యాన్స్ కూడా నొచ్చుకునే అవకాశం ఉందనుకోవచ్చు కదా. అంటే నంది అంటే నందిగా చూపించరు కదా, అక్కడ మనిషి రూపంలోనే ఒక ఫైట్ ఏదో పెట్టుంటారు ఏదో ఒక సినిమాలో. అంటే భక్త కన్నప్పకిను దీనికి పోలికలు ఉండవేమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆ భక్త కన్నప్ప ఆ రోజుల్లో తీసిన కన్నప్పకిను ఈ కన్నప్పకి కొంత మసాలా అయితే యాడ్ అయిపోద్ది. మరి ఇంతమంది ఆర్టిస్ట్ పెట్టుకున్నప్పుడు అంత పవర్ఫుల్ పాత్రలు వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి ఆ పాత్రలు ఏమేమి ఉంటాయి అనేది ఒక క్లారిటీ లేదు. నటుల పేర్లు అయితే బోర్డు పేర్లు వస్తున్నాయి. ఆల్రెడీ దీనికి సంబంధించిన ప్రచారం కోసం బుక్లెట్ కూడా రిలీజ్ చేశారు వాళ్ళు. అది ఒక ప్రమోషన్స్లో భాగంగా ఒక చిన్న బుక్లెట్ రిలీజ్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు అక్షయ్ కుమార్ షూటింగ్లో వాళ్ళు పాల్గొన్నారు. అంటే దాదాపు ఈ నెలాఖరు వరకు షూటింగ్ చేస్తే సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోతుందంట. మరి కంప్లీట్ అయిపోతే ప్రభాస్ పార్ట్కి సంబంధించింది మరి ఈ నెలాఖరులోనే షూట్ చేయొచ్చు ఏమో అది. మళ్ళీ అలాగే ప్రభాస్ ఏమో దీని తర్వాత స్పిరిట్ సినిమా చేయబోతున్నారు సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో. దాని షూటింగ్కి వెళ్ళిపోవాలి. దానికోసం 40 కోట్లు పెట్టి ఒక సెట్ కూడా వేస్తున్నారట. అది దాదాపు 20% షూటింగ్ ఆ సెట్లోనే చేస్తారట. స్పిరిట్ సినిమా సెట్ అది భూషణ్ కుమార్ టీ సిరీస్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్న సినిమా, పెద్ద ప్రాజెక్ట్ అది. దాంతోపాటు సలార్ 2 ఉంటుంది. కాబట్టి ప్రభాస్ ఏంటంటే దీంట్లో ఒక గెస్ట్ పాత్రగా అనుకోవచ్చు మనం. మిగతా వాళ్ళ పాత్ర కూడా అలాంటివి అయి ఉండొచ్చు. నేను కూడా అక్షయ్ కుమార్ వాళ్ళు వచ్చినా షూటింగ్కి వచ్చినా ఆ ఫొటోస్ అన్నీ వాళ్ళు రిలీజ్ చేశారు కాబట్టి. మా శివుడి పాత్ర అంటే సాధారణంగా శివుడి ప్రత్యక్షం అవటమే సినిమాలో ఎక్కడో క్లైమాక్స్లో కనిపిస్తూ ఉంటుంది. అప్పటిదాకా కన్నప్పగా మనకి కనిపించేది కృష్ణరాజుగా కన్నప్ప పాత్ర పోషించారు అందులో. ఇక్కడ కన్నప్ప ఎవరంటే మంచు విష్ణు అనుకోవాలి. ఇక మరి ఆ శివుడి పాత్ర ప్రత్యక్షం అవటం అనేది ఇప్పుడు లాస్ట్లోనే జరుగుతుంది కాబట్టి కరుణించడం అనేది నేను అనుకోవటం నామినల్గా ఉండే పాత్రే. అక్షయ్ కుమార్ వచ్చినాక నామినల్గా ఉండే పాత్రే. అప్పుడు శివుడు రావడానికి ముందు నంది పాత్ర ఏమైనా ఉంటుందేమో బహుశా. మొత్తానికైతే ఒక హైప్ అయితే ఈ ప్రాజెక్ట్కి అయితే వస్తుంది. అంటే అక్షయ్ కుమార్ ఇవాళ ఎంటర్ కావటం, అలాగే ప్రభాస్ కూడా ఒక పాత్ర ఉన్నాడు చేస్తున్నాడు అని చెప్పడంతో ఈ సినిమా మీద అయితే హైప్ అయితే వచ్చింది. అయితే సాధారణంగా ఈ సినిమా స్టార్ట్ అయ్యి చాలా కాలం అయింది. అయితే ఇప్పటిదాకా దీన్ని రిలీజ్ ఎప్పుడు అని చెప్పి అయితే ఒక క్వశ్చన్ మార్క్ అయితే పడుతుంది. సో ఇంతమంది ఆర్టిస్టులు పెట్టుకున్న తర్వాత ఇది ఒక నెల 2 నెలల్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉందనుకోవచ్చా? నేను అనుకోవడం అయితే రిలీజ్ కాకపోవచ్చు. దసరాకి అవుతుందేమో అనుకుంటున్నారు, కానీ దసరా కూడా కాకపోవచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమాకి విఎఫ్ఎక్స్ వర్క్ ఎక్కువ ఉంది. మరి అక్కడి నుంచి ఆ వర్క్స్ అన్నీ రావాలి. ఎడిటింగ్ ఓ పక్కన ప్యారలల్గా ఎడిటింగ్ వర్క్, పోస్ట్ ప్రొడక్షన్ అంతా జరుగుతూనే ఉంది. కానీ విఎఫ్ఎక్స్ సంబంధించి ఈజీ వర్క్ అంతా వస్తేనే కానీ సినిమా రిలీజ్కి
సాధ్యపడదు. ఆ వర్క్ అంతా అయిపోతే మాత్రం దసరాకి వచ్చేస్తుంది, లేని పక్షంలో సంక్రాంతికి బరిలోకి దిగుద్ది. అంటే ఇలాంటి సినిమాకు ఒక మంచి సీజన్ ఉండాలి కాబట్టి దసరా, దీపావళి లేకపోతే సంక్రాంతి, ఈ మూడిట్లో ఏదో ఒక టైంలో రిలీజ్ అవడానికి అవకాశాలు ఎక్కువైతే ఉన్నాయి. అయితే సాధారణంగా ఈ సినిమా రిలీజ్ అయ్యే టైంకి ముందుగానే చాలా సినిమాలు అయితే ఉన్నాయి. ఒకటి 171 కావచ్చు, లేదంటే బాలకృష్ణ 109 కావచ్చు, లేదంటే దేవర కావచ్చు. సంక్రాంతి వరకు వచ్చేసరికి అక్కడ స్వయంభూ లాంటి సినిమాలు కావచ్చు, లేదంటే మనకు చిరంజీవి గారి సినిమా విశ్వంబర కావచ్చు. ఇలాంటి ఇంత పెద్ద పెద్ద సినిమాల మధ్యలో మంచు విష్ణు సినిమా ఎలాంటి అంచనాలు ఉంటాయి అనుకోవచ్చు? అంటే ఈ సినిమాని వేరే సినిమాలతో మనం కంపేర్ చేయడం కరెక్ట్ కాదనిపిస్తుంది నాకు ఒకటి. ఎందుకంటే ఇది కన్నప్ప అనే ఒక సోషియో ఫాంటసీ బ్యాక్డ్రాప్లో వెళ్తున్నారు వీళ్ళు. ఒక విశ్వంబరతో పోల్చుకోవచ్చు. విశ్వంబర సినిమా అది ఎప్పుడు సంక్రాంతికి అంటున్నారు, కానీ ఆ సంక్రాంతికి కూడా అవుతుందా లేదా అనే సందేహాలు అయితే ఉన్నాయి. ఒకవేళ వస్తే మాత్రం విశ్వంబరే పోటీ అవుతుంది. ఎందుకంటే దీంట్లో చాలామంది ఆర్టిస్టులు అది ఉన్నారు కాబట్టి అంతా అధిరథ మహారథులే ఉన్నారు. నయనతార పార్వతీ పాత్ర అని చెప్తున్నారు. ఒక పక్క నయనతార ఉంది, శరత్ కుమార్ ఉన్నాడు. మరి ఇంతమంది ఆర్టిస్టులు ఉండటం అనేది ఈ మధ్యకాలంలో పెద్ద సినిమాల్లో ఇంతమంది ఆర్టిస్టులు లేరు. ఎందుకంటే మోహన్ బాబు, శివరాజ్ కుమారు, మోహన్ లాల్, శరత్ కుమారు, అక్షయ్ కుమారు, ప్రభాసు, ఒక 10 మంది హీరోలు కనపడుతున్నారు ఒకే సినిమాలో. కాబట్టి అక్షయ్ కుమార్ వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత ఈ ప్రాజెక్ట్కి ఒక హైప్ అనేది క్రియేట్ అయింది. కన్నప్ప అప్పటి నుంచి ఇప్పటి నుంచి చేస్తున్నారు, కానీ కన్నప్ప అనుకుంటున్నారు, కానీ అక్షయ్ కుమార్ చేయడం లేకపోతే ప్రభాస్ సెట్లోకి వెళ్ళినా కొంత ఆ ఫొటోస్ బయటకు వచ్చినా కానీ ప్రాజెక్ట్కి అయితే హైప్ వచ్చేస్తుంది. అయితే అదిగాక రజనీకాంత్, సూపర్ స్టార్ రజనీకాంత్ గారు కూడా చాలా తక్కువ వ్యవధిలోనే ఆయన విరామం తీసుకోబోతున్నారు తనకు 75 years వచ్చిన తర్వాత అని చెప్పి అనుకుంటున్నాను. అయితే మోహన్ బాబుకు ఉన్నటువంటి సాన్నిహిత్యంతో రజనీకాంత్ గారితో కూడా ఒక క్యారెక్టర్ వేపించవచ్చు అని చెప్పేసి అయితే కొంత గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంట్లో ఎంతో నిజం నాకు నేను అనుకోవడం అడిగే ఉండొచ్చు. రజనీకాంత్ని కంపల్సరీగా అడుగుతాడు ఆయన. మోహన్ బాబుకి ఎవరు పరిచయం ఉన్నా వదిలిపెడతలా. ఎందుకంటే ఆయనకు కూడా వాళ్ళకి ఒక హిట్ కావాలి ముందు, ఒక పెద్ద హిట్, ఒక హైప్ అనేది క్రియేట్ అవ్వాలి. మంచు ఫ్యామిలీగా చాలా అవసరం. అది కన్నప్ప తీర్చుతాడనే కోరిక మోహన్ బాబు గారికి ఉంది. కాబట్టి మోహన్ బాబు అడిగితే రజనీకాంత్ కాదనకపోవచ్చు, కానీ ఒకసారి 2 సార్లు హెల్ప్ చేస్తారు, కానీ పద్దాక చేయాలన్నా కష్టమే. ఆల్రెడీ రాయుడు సినిమా కథని రజనీకాంత్ ఇప్పించి చేయించింది కూడా రజనీకాంత్ రాయుడు. ఆ తర్వాత పెదరాయుడు కూడా రజనీకాంతే ఇప్పించింది. ఇట్లా రజనీకాంత్ హెల్ప్ చేసి పెట్టాడు, దాంట్లో పాత్ర నటించాడు ఫ్రీగా, ఇవన్నీ జరిగినాయి. కానీ ప్రతిసారి రజనీకాంత్ వచ్చి చేయాలంటే రజనీకాంత్ చేతిలోనే చాలా సినిమాలు ఉన్నాయి. అది కాబట్టి నేను అనుకోవడం ఏదో ఒక 2-3 రోజులు వచ్చి చేయమంటే చేసేస్తాడేమో, చెప్పలేము అది కూడా. సో చూద్దాం సార్, మొత్తానికి ఇంత హైప్ వచ్చినటువంటి ఈ కన్నప్ప విషయం ఎలా జరుగుతుంది, ఎప్పుడు రిలీజో దీని అప్డేట్ మాత్రం త్వరగా రిలీజ్ చేయాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.